మా ఆవిడలో కూడా మనిషి ఉంది బావా. మా ఆవిడలో మాత్రం మార్పు రావడం లేదు. చూసిందాలే పదా రా. నేను నీ తల్లో పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినా పాపం అలా వచ్చి ఇలా నేల రాలిపోయాయి. దీన్నే ప్రాప్తం అంటారు తెలుసా? నీకోసం తెచ్చిన పూలు నీకు దక్కలేదుగా, అది నాకు హ్యాపీనే. నీకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. ఆఫీసర్ నా కోసం చేయాల్సింది చేస్తూనే ఉంటారు. నా మీద చూపించాల్సిన ప్రేమ చూపిస్తూనే ఉంటారు. అత్తయ్యని కావాలని నువ్వే రెచ్చగొట్టావని అర్థమైంది. ఇస్తా, టైం చూసి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. మీ అమ్మ పెళ్లికి ముందే కాలు జారితే మా అన్నయ్య అనుపమ జీవితాన్ని నాశనం చేశాడు. సాటి ఆడదాని బతుకు నాశనం చేసిన ఆ తల్లికి పుట్టిన నీకు మాత్రం ఆ అలవాట్లు రావని గ్యారంటీ ఏంటి? ఏంటి శివ ఆలోచిస్తున్నావు? కోరి కొరివిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు ఆ సంపదని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు శౌర్య. రావడమే ఇంటిని రెండుగా చీల్చేసింది. ఎవరికీ సంతోషం లేకుండా చేసింది. కోర్టు పంపించింది, దానికి శౌర్య మాత్రం ఏం చేస్తాడు? సరే, కోర్టు పంపించింది, ఆ సంపద వచ్చింది. మన దమయంతైనా సరిగ్గా ఆలోచిస్తుందా? కోడళ్ళంటేనే చెడ్డవాళ్ళన్నట్టు ప్రవర్తిస్తే ఎట్లా? మంచి వాళ్ళెవరో, కొంపలు ముంచే వాళ్ళెవరో అర్థం చేసుకోపోతే ఎలా? ఆ సంపదను వెనకేసుకొస్తూ బంగారం లాంటి కళ్యాణిని ఏడ్పిస్తుంది. దమయంతిని కూడా తప్పుబట్టడానికి లేదు శివ. పైకంటుందే గాని ఏం చేయాలో, ఎవరిని సమర్థించాలో తనకీ అర్థం కావటం లేదు. అర్థం కాలేదని అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఎవరైనా? తల్లిగా తన బిడ్డ జీవితం ఇలా అయిపోయింది అన్న బాధతో మాట్లాడుతుంది. తన కోపం వెనుకున్న బాధని నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? ఎవరిని అర్థం చేసుకోవాలో, ఎవరిని అపార్థం చేసుకోవాలో నాకేం తెలియట్లేదండి. సరిగ్గా చూస్తే చెడులో కూడా మంచి ఉంటుందంటారు. ఇది కూడా మన మంచికే అనుకో. శౌర్యకి సంపద విలువేమిటో, కళ్యాణి విలువేమిటో తొందరలోనే తెలిసొస్తుంది. ఏమిటోనండి, కళ్యాణి జీవితం అంతా ఈ పరీక్షలను ఎదుర్కోవడానికే సరిపోయేటట్టుంది. కళ్యాణి కాపురం ఎప్పటికి చక్కబడుతుందో ఏమిటో. ఆఫీసర్ గురించి, నా గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఆఫీసర్ నన్ను బాగా చూసుకుంటున్నారు. నానమ్మ చెప్పినట్టు అంతా మంచి జరుగుతుంది. సంపద కోర్టులో తన తప్పు తనే ఒప్పుకునే రోజు వస్తుందమ్మా. ఓదార్చాల్సిన స్థానంలో ఉన్న నువ్వు మమ్మల్ని ఓదార్చి మాకు ధైర్యం చెప్తున్నావా కళ్యాణి? మనల్ని మనం నమ్మటం మానేసినప్పుడే మన ఓటమి మొదలవుతుందమ్మా. నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది.
పర్వాలేదే. పక్కన కళ్యాణి లేదన్న విషయం మర్చిపోయి హాయిగా పడుకున్నాడు. ఆఫీసర్ నిజంగా పూలు నా కోసమే తెచ్చారా? మరి సంపద చెప్పినట్టు ఎందుకు చేశారో? నేను సరే అన్నాను కానీ అలాంటి విషయంలో నేను చెప్పినా వినకూడదు కదా. ఆ సంపద అన్నట్టు ఆఫీసర్లో మార్పు వస్తుందా? ఛీ! ఆ సంపద మాటలు నమ్మి నేను ఆఫీసర్ని అనుమానించడం ఏంటి? ఆఫీసర్కి నేనంటే ఎంత ఇష్టమో తనకేం తెలుసు? కళ్యాణి, కళ్యాణి, ఏయ్ కళ్యాణి, కళ్యాణి. బయటికి రా. ఆఫీసర్ బయటికి రా చెప్తాను. ఏంటి ఆఫీసు? చెప్తాను రా. ఏంటి ఆఫీసర్? తనేమో మాటలతో ఏడిపిస్తే మీరేమో పూల కోసం ఏడిపించి ఇక్కడేమో పూలతో సంతోష పెడుతున్నారు. సారీ కళ్యాణి, నేను ఇంటికి వచ్చేటప్పుడే మల్లెపూలతో పాటు ఈ పూలన్నీ తెచ్చిపెట్టాను. అందరి ముందు నీ తల్లో పూలు పెట్టి అందరూ నిద్రపోయాక నిన్ను బయటికి తీసుకొచ్చి ఫెన్నెల్లో నేను ఇలా సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను. ఈ లోపల సంపద వల్ల నానా గొడవైంది అంతేగా?
ఎస్. ఏడైనా ఎక్కడికి వెళ్ళాడు? దొరికారు. ఇలా వీళ్ళని వీడియో తీస్తాను. నా ఫోన్ లేదేంటి? అత్తయ్య, ఆ దారుణాన్ని చూడలేను. కళ్యాణి శౌర్యాలిద్దరూ బయట కలుస్తున్నారు. అవునా? అంతకి తెగించిందా? అవునత్తయ్య, పదండి చూద్దరు కానీ.
రండత్తయ్య. ఎక్కడే శౌర్య? అమ్మా అందరూ బయట ఉన్నారేంటి? వస్తే తింగర్దానా, కలగని కన్నావా ఏంటి? నా కొడుకు లోపల నుంచే కదా వస్తున్నాడు. అయ్యో లేదత్తయ్య, నా కల్లారా నేను చూశాను. సాక్ష్యం కోసం వీడియో తీద్దామంటే నా ఫోన్ కనిపించలేదు. ఫోన్ కూడా నా దగ్గరే ఉంది. ఇందాక గదిలో మంచం మీద నుంచి పడి స్క్రీన్ పోయినట్టుంటే తీసి చెక్ చేస్తున్నాను. నీ పాటికి నువ్వు పరుగున బయటకు వచ్చేసావు. శౌర్య, నిజంగా నువ్వు లోపలే ఉన్నావా? అలా అడుగుతున్నావేంటమ్మా? లేవు, నువ్వు ఆ గదిలో లేవు. గదిలో లేక బయట కళ్యాణితో కాపురం చేస్తున్నానా? నీ అనుమానంతో పాపం మా అమ్మకు కూడా నిద్ర లేకుండా చేస్తున్నావు. మరి మంచం మీద ఈ డెకరేషన్ ఏంటి? నేను చూసినప్పుడు శౌర్యతోనే కనిపించింది. ఎస్, నువ్వు చూసింది నిజమే. పండు వెన్నెల్లో అర్ధరాత్రి 6 బయట మంచం మీద పూల పాన్పు వేసుకుని మా ఆయనతో నేను రొమాంటిక్ సాంగ్ పాడుకుంటున్నాను. ఎవరే మీ ఆయన? ఇంకెవరు? ఆ దేవుడిచ్చినవాడు, నా మెడలో తాళి కట్టినవాడు, నాతో ఇప్పటి వరకు రొమాంటిక్ గా డాన్స్ చేసినవాడు. దీనికేదో పిచ్చి పెట్టినట్టుంది. లేదంటే అర్ధరాత్రి ఈ విధంగా మంచాన్ని అలంకరించి మరీ బయట ఉండడమేంటి? పైగా సౌరి ఇటుంటే అటు చూపిస్తూ మాట్లాడుతుంది. సంపద, నీ మొగుడు నీతోనే ఉన్నాడుగా, పో లోపలికి పో. నువ్వు రారా, రా. ఆ కళ్యాణికి సంపద వచ్చేసరికి పిచ్చి పట్టినట్లుంది. పోనీలే, అలా అయినా దాన్ని వదిలించుకోవచ్చు. నాన్న వద్దురా, ఆ ఇద్దరు నీకు కరెక్ట్ కాదు. వాళ్ళతో మనం వేగలేం. అమ్మా అది కాదమ్మా, నేను చెప్పే. రా నాన్న, రా.